హాయ్ ఫ్రెండ్, ఈ వీడియో నీకోసమే. ఎందుకు చేస్తున్నా తెలుసా? ఇంకా ఏంటి వెనక్కి చూస్తున్నావు నువ్వు? 2025 అయిపోయింది ఫ్రెండ్. 2026 నీకోసమే ఉంది. మరి నీ లక్ష్యం మీద పోరాడటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఏదైతే నీ చదువు అయిపోయి ఉద్యోగం కోసం చూస్తున్నావో, నువ్వు మరి టెకీ కోసం అంటే సాఫ్ట్వేర్ రంగంలో ప్రయత్నిస్తున్నావా ఉద్యోగం కోసం, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నిస్తున్నావా? 2026 నీకోసమే ఉంది. 2025లో జరిగింది మర్చిపో. ఓకే, 2026 నీకోసమే ఉంది. ఖచ్చితంగా నీ లక్ష్యం ఖచ్చితంగా నెరవేరుద్ది. 2026లో ఏదైతే నీ లక్ష్యం మీద పోరాడారో నీ యొక్క ఆయుధాలను ఇప్పటి నుంచి రెడీ చేసుకో. 2026లో 4-5 రోజులు కూడా అయిపోయింది. మరి నువ్వు ఎక్కడున్నావు? ఇంకా 2025లోనే చూస్తున్నావా? ఎందుకు 2025 చూడటం? 2026లోకి వచ్చాము మనం. 2025 మర్చిపో. 2026 సంవత్సరం నీదే. 2026 సంవత్సరం నీ మీదే రాసి పెట్టుంది. ఏమని తెలుసా? నీ లక్ష్యాన్ని సాధిస్తావని, నీ లక్ష్యాన్ని చేరుకుంటావని. రాబోయే రోజుల్లో నిన్ను చూసి నవ్విన వాళ్లకు ఖచ్చితంగా వాళ్ళు నోర్లు మూపిస్తావని. ఎవరైతే నిన్ను చూసి హేళన చేశారో వాళ్ళకి గట్టిగా సమాధానం చెప్పు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇంతకుముందు వీడియోలు చెప్పా, ఇప్పుడు వీడియోలో అది చెప్తున్నా. నువ్వు సక్సెస్ అయితే నీ దెబ్బకి నిన్ను కలవటానికి నీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని రావాలి. గుర్తుపెట్టుకో. నీకే చెప్తున్నా, ఈ వీడియో చూస్తున్నా నువ్వే చూడాలి. ఈ వీడియో ఎవరు చూడరు. అలాగని నీ లక్ష్యాన్ని మర్చిపోవద్దు. 2025లో నేను సాధించలేకపోయానని నువ్వు బాధపడొద్దు, తీవ్ర నిరాశ చెందొద్దు. ఖచ్చితంగా నీ నిరాశల నుంచి విజయం పక్కాగా బయటకు వస్తుంది. నేను నమ్ముతున్నా నీ విజయం కోసం. నీ విజయాన్ని నువ్వు నమ్మలేవా? ఖచ్చితంగా నీ విజయం ఎక్కడ చేజారిపోయిందో అక్కడ నుంచి నువ్వు మొదలుపెట్టు. ఖచ్చితంగా నువ్వు విజయం సాధిస్తావు. రాబోయే రోజుల్లో ఏదైతే నీ తల్లిదండ్రుల ఆశలు తీర్చడానికి, నీ కుటుంబంలో తీరే ప్రతి ఒక్క కుటుంబ సభ్యుని ఆశ తీర్చడానికి రాబోయే రోజుల్లో నువ్వు చేసే శ్రమ నీ లక్ష్యం వైపు నడిపిస్తుంది. నీవు చేసే శ్రమ నీ విజయం చాలా ఉన్నతంగా ఉంటుంది. ఖచ్చితంగా నువ్వు ఉన్నత స్థానంలో ఉండాలని రాబోయే రోజుల్లో ఏదైతే నువ్వు సాఫ్ట్వేర్ రంగంలో చేస్తున్నావా, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నావా, ఏదైనా సరే దేనికోసం ప్రయత్నం చేసినా సరే నీ లక్ష్యం అనేది 2026లో నెరవేరాలి. ఖచ్చితంగా అది నీ శ్రమ మీద ఆధారపడి ఉంది. నీ లక్ష్యానికి అనుగుణంగా నువ్వు చేసే శ్రమ ఖచ్చితంగా నీ లక్ష్యాన్ని చేరుకోవాలని కోరుతూ థ్యాంక్ యూ.